ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మిమ్మల్ని మీ స్వంత కుటుంబం వాళ్ళే నువ్వెందుకు పనికిరావంటున్నారా? నువ్వు చేసిన మేళ్ళు మర్చిపోయి నిన్ను దూషిస్తున్నారా? నిన్ను నిరాకరిస్తూ తృణీకరిస్తున్నారా? అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఎవరైతే నిన్ను దూషించారో వారి ముందే దేవుడు నీ తల ఎత్తి నీకు ఘనత ఇస్తాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. సిలువలో యేసయ్యను కూడా తృణీకరించారు. ఆయన అతిక్రమం చేయువారిలో ఎంచబడినవాడాయను. ఆయన మరణం తండ్రితో ఏకం చేసి ఆయన లోకరక్షకుడిగా అన్ని రాజ్యముల మీద శక్తుల మీద అధికారం పొంది తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అలాగే ఆ యేసుక్రీస్తు ప్రభువు మీ యొక్క అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. ఆయన అన్నిటినీ అనుభవించాడు. అన్ని శోధనల గుండా వెళ్ళాడు. ఆయన నువ్వు ప్రియ బిడ్డగా ఆయన నిన్ను మారుస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.